నమస్తే, నేను మీ సుభాష్. అక్యుప్రెషర్లో మీకు ఒక మంచి పాయింట్ పరిచయం చేయబోతున్నాను. విశిష్టత ఏంటంటే, శరీరములో ఎక్కడ నొప్పి ఉన్నా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ని ఉపయోగించుకోవచ్చు. మోకాళ్ళ నొప్పి ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, పంటి నొప్పి ఉన్నా, కంటి నొప్పి ఉన్నా, ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ఒక మీకు టెంపరీ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. సో దీని మీద చాలా పరిశోధనలు జరిగినాయండి. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పెయిన్ ఆస్పెక్ట్లో కనుక చూస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీకు హెడేక్ వస్తూ ఉంటుంది. మనకు ఏం అలవాటు అయిపోయింది అంటే, హెడేక్ వచ్చిందనుకోండి, ఏదైనా నొప్పి బిళ్ళలు వేసుకోవాలని చెప్పేసి. సో నొప్పుల బిళ్ళల వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు. ఇది జగమెరిగిన సత్యం. నేనేమంటున్నానంటే, ప్రతిసారి కూడా మనము పెయిన్ కిల్లర్ని వాడే అలవాటు మంచిది కాదు. తప్పదనుకున్నప్పుడు పెయిన్ కిల్లర్ వాడండి. ఎక్కడైతే మనం పెయిన్ కిల్లర్ని అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటుందో డెఫినెట్గా అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే పాయింట్స్ని వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు హెడేక్ వస్తూ ఉంటుంది. సో హెడేక్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు పాయింట్ని వాడండి. కానీ హెడేక్ తీవ్రంగా ఉంది, అప్పుడు పాయింట్ని వాడితే మీకు మనం అనుకున్నంత ప్రతిఫలము రాదేమో. సో లేడీస్కైనా జెంట్స్కైనా పాయింట్ ఒకటేనండి. ఓకే, ఈ పాయింట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది, అండ్ ఈ పాయింట్ హ్యాండ్లో ఉంటుంది. అండ్ ఆ పాయింట్ ఎక్కడంటే చూడండి, ఇది చూడండి. ఇప్పుడు ఇది ఎముక ఉందనుకోండి, ఈ ఎముకకు మిడ్ పాయింట్ అండి. చూడండి, ఇది ఎముక ఉందనుకోండి, కంప్లీట్ ఎముక ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, దీనికి మిడ్ పాయింట్. నేను ఇప్పుడు బ్లాక్ డాట్ పెట్టాను చూడండి. ఆ బ్లాక్ డాట్ అన్నది పాయింట్ని ఇండికేట్ చేయడం మాత్రము. ఓకే, సో కలర్కి పాయింట్కి ఏం సంబంధం లేదండి. మీకు ఇది పాయింట్ అని తెలియడానికి మాత్రం బ్లాక్ డాట్ పెట్టాను. సో మనం ఏం చేయాలి, ఇలా హ్యాండ్ పట్టుకొని ఇక్కడ నుంచి ఈ థంబ్ తోటి ఇలా ప్రెస్ చేయాలి, అంతే. ఇట్లాగా మరి మీ కన్వీనియంట్ ఎట్లయినా మీరు ప్రెస్ చేయొచ్చు. ఇట్లాగా. ఓకే, ఇట్లాగా. ఎంతసేపు ప్రెస్ చేయాలి? 30 seconds to 3 minutes ప్రెస్ చేయాలి. ప్రెషర్ ఏ రకంగా ఉండాలి? నొక్కండి వదలండి, నొక్కండి వదలండి. ఎంత ప్రెషర్ ఇవ్వాలి? ఎంతైతే పేషెంట్ కంఫర్టబుల్ ఉంటుందో అంత ప్రెషర్ ఇవ్వాలి. ఒకవేళ మీకు నొక్కడంలో ఏమన్నా ఇబ్బంది అనుకోండి, అప్పుడు మీరేం చేయొచ్చు, మీరు ఇలాగ పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ తీసుకొని షార్ప్ వైపు కాకుండా, దాని టెయిల్ వైపు కాకుండా హెడ్ వైపు, బ్లంట్ ఉన్న వైపు తీసుకొని చూడండి, పెన్సిల్తో ఇలాగా నొక్కండి వదలండి. ఇట్లా మన ఉద్దేశం ఏంటి? ఏదో రకంగా ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేయాలి. అట్లాగా సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ కూడా ఉంటుంది. సో మీకు హెడేక్ ఎక్కువ ఉందనుకోండి, డేలో 4 times చేయొచ్చు. లేదు మీకు హెడేక్ వస్తాం అట్లా మీకు లక్షణం కనిపించింది, ఇది ఒక 3-4 minutes చేయండి. చాలా వరకు హెడేక్ తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఇట్లా ఎంతోమంది మీద ఈ ప్రయత్నం చేసి దాని ప్రతిఫలం తీసుకొని మీకు షేర్ చేస్తున్న సందర్భం ఉంది. సో కాబట్టి ఇది ఒక మంచి పెయిన్ కిల్లింగ్ పాయింట్ అండి. బాడీలో ఎటువంటి నొప్పికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా, బట్ ఒకటి మీరేమి గుర్తుపెట్టుకోండి అంటే, ఇది టెంపరీ. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదో హెడేక్ వచ్చింది, మనం నొక్కాము, తగ్గిపోతుంది. సో మళ్ళీ రాదా అంటే ఆ కారణం ఎందుకు వచ్చింది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఇది టెంపరీగా మనకు పెయిన్ తగ్గిస్తుంది. సో తగ్గించడం వల్ల మనము పెయిన్ కిల్లర్స్ని వాడాల్సిన పని ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. సమస్య ఎక్కువ ఉందనుకోండి, ఆ టైంలో నేను వాడొద్దు అనడం, వాడొద్దు కంప్లీట్గా అనడం నా ఉద్దేశం కాదు. బట్ ఎక్కడైతే మనకు అవకాశం ఉందో అక్కడ వాడకుండా ఈ ప్రో నేచర్ థెరపీస్ని వాడుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ శరీరం కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అట్లాగా ఏ ప్రాబ్లం ఉన్నా నొప్పికి సంబంధించింది మీరు ఈ పాయింట్ని వాడుకొని మీ నొప్పుల నుంచి
తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి చాలా అవకాశం ఉందండి. నమస్తే అండి. మళ్ళీ మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు మరి.